లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిమిత్తం ఏలేశ్వరంలో భారీ ఎత్తున స్థానిక లారీ వర్కర్స్ యూనియన్ మరిడమతల్లి గుడి వద్ద నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుమారు 500 మందికి పైగా అంగన్వాడీ ఆశా భవన నిర్మాణ కార్మికులు విఏఓ డ్వాక్రా యానిమేటర్స్ ఉపాధి హామీ కూలికలు ఊరేగింపు నిర్వహించారు. మెయిన్ రోడ్ మీదుగా బాలాజీ సెంటర్లో మానవహారంగా ఏర్పడి సుమారు గంట సేపు రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు, అంగన్వాడీ యూనియన్ లీడర్ కాకరపల్లి సునీత మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐసిసిటియు నాయకులు ఏగుపాటి అర్జున్రావు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు, అధికారులు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గంగా భవాని రాస్తా రోకోలో పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమలు చేయాలి. ఉపాధి హామీ పని అమలు చేసే వరకు పోరాడతాం. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. పెన్షన్ పథకం చేసే వరకు పోరాడతాం. పోరాటాన్ని ఎదుర్కొనే దిశలో మన అసెంబ్లీ రంగంలో ఉండేటువంటి కార్మికులందరూ మేల్కోవాలి. మేల్కొని ఉద్యమం చేపడితేనే ఇటువంటి అన్ని ఎదుర్కోగలుగుతా ఉన్నమాట. సరే, మరి ఇది చెన్నైషన్ కాదు, ఒక లేబర్ కోడ్ తీసుకొచ్చే తర్వాత చాలా ఇబ్బందులు గురవుతారని కూడా మీ అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది. అలాగే మనం మండలం మరి అంగన్వాడీ నేటి సంఘాల ఐక్యత ఒక్కటయ్యి ఈ రోజు మనం సమ్మెను చేస్తున్నాము. అందరికీ ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఏమైనా మేము చేసే సమ్మె అందరి కోసమండి. ఇందులో అంగన్వాడీ, ఆశ, వివోస్, మిడ్ డే మీల్సే కాదు, ఇంకా లారీ యూనియన్ వర్కర్స్ ఉన్నారు, ఆటో యూనియన్ వర్కర్స్ ఉన్నారు, అలాగే ఉపాధి హామీ వారు కూడా ఉన్నారు. అందరి కోసం కూడా చేస్తున్న సమ్మె కాబట్టి ప్రయాణికులందరూ మమ్మల్ని ఇబ్బంది పట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఉండండి. అందరి కోసం చేస్తున్న సమ్మె. ఈ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి 3వ ప్రధాన ఏమైనా మొత్తగా 4 లేబర్ కోడ్లు ఇచ్చారు. ఆ లేబర్ కోడ్ల వల్ల మనం చేసే పని 8 గంటల నుంచి 12 గంటలు చేశారు. ఆల్రెడీ జీవో మనందరికీ కూడా ధన్యవాదాలు. దేశవ్యాప్త సార్వత్రికంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు, అసంఘటిత రంగాల కార్మిక వర్గాన్ని అందరికీ కూడా ఉద్యమ శుభాకాంక్షలు, జైలు తెలియజేస్తా ఉన్నాను. మనం స్వాతంత్ర పూర్వం కార్మిక వర్గం ఏ మేరకు ఇబ్బందులు పడిందో, ఎంత అనిశ్చయపడిందో అంతకంటే రెట్టింపు ఇబ్బందులతో అందించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కార్మిక వర్గం కొట్టుమిట్టాడుతూ ఉంది. అంటే ఆ తర్వాత స్వాతంత్రానంతరం సాధించుకునేటువంటి 26 కార్మిక చట్టాలను రద్దు చేసే క్రమంలో 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లు రద్దు చేయాలని కూడా ఈ నిరసన దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ 4 కోడ్లు అన్నది 26 కోడ్లు లేబర్ కోడ్లు 4 కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 కోడ్లు ఎప్పుడైతే తీసుకొచ్చారో ప్రతి కాంట్రాక్ట్ బడ్జెట్లో ప్రతి
వ్యాపారంలో అందరికీ కూడా చాలా ఇబ్బందమైన కారణం ఇది. మరి అలాగే ఈవేళ పౌర నిర్మాణ కార్మికులందరూ కూడా 5 సంవత్సరాలు గడిచి 6వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ బోర్డును అమలు చేస్తామని కూడా ఆ వేళ కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటిది ఈ వేళ కూడా కనీసం సేవ గుర్తున్నట్టు లేదు. సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు పోరాడతాం, పెండింగ్ ఉన్న క్రైమ్ ఇచ్చే వరకు కూడా పోరాడతామని కూడా ఈ వేళ సమావేశంగా ఇవాళ చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఇవాళ రైతాంగం ఉందంటే మరి ఎంతో మంది రైతులు గిట్టుబడి అవ్వక కౌలు రైతులు అవ్వచ్చు, సన్నకారు రైతులు అవ్వచ్చు, మరి రైతులు అందరూ కూడా మరి గిట్టుబడి ధర లేకుండా చాలా ఇబ్బందులు గురన్నాయి. అలాగే పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. రైతులకి గిట్టుబడి ధర ఇచ్చే వరకు వాళ్ళకి చిక్కే వరకు కూడా పోరాడతామని సభాముఖంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే పౌర మరి ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ప్రజానికి వ్యాపారస్తులకి అలాగే ఇక్కడ ప్రయాణానికి కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికీ కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున వామపక్షాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి దీని విజయవంతం కోసం మీరు కూడా మాతో పాటు మీరు కూడా పనిచేయాలని సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజున మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షాలు నిలబడకుండా కార్పొరేటర్ల పక్షంగా నిలబడి పేదల హక్కులు కావాల్స్తూ 450 కోట్లు తీసుకొచ్చి కార్మిక బతుకుల్లో కూడా వీడిపాలు చేస్తా ఉన్నాడు. అందుకోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె సుమారుగా 140 కోట్ల మంది ప్రజల కోసం ఇవాళ హక్కుల కోసం చేస్తున్న ఈ సమ్మెకు మీరందరూ సహకరించాలి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకంలో ఆ కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ కార్మిక హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నిరంకుశ పాలన పోవాలంటే ప్రజలందరూ ఆల్రెడీ ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. మరి ఆశా వర్కర్లు మరి కల్లా భవాని గారు మరి ఆ లీడర్స్ కూడా మాట్లాడాలని మోడీ గారు మన మాకు సమానం పనికి సమానం వేతనం ఇవ్వాలని, మాకు పని ఎక్కువగానే జీతం తక్కువగానే ఉంటుందండి. దాని గురించి మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 450 కోట్లను రద్దు చేయాలని, అలాగే మన కేంద్ర రాష్ట్రంలోని సమానం పనికి సమాన వేతనం ఇస్తున్నట్లుగానే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సమానం పనికి సమాన వేతనం కలగ చేయాలని, మన అందరం కూడా ఐకమత్యంతో పోరాడాలని, పోరాడితేనే కానీ మనం ఏది సాధించుకోలేమని ఈ ప్రభుత్వానికి మన అందరం తెలియజేయాలని, ఈ రోజు ఈ సమ్మెను దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నామండి. అధికారి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ ఈరోజు నిజంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో మన భారతదేశం నెట్టబడుతుంది. దీనికి ప్రధాన కారణం 13 గద్దెనెక్కిన మోడీ గవర్నమెంట్. ఇప్పటికే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా అనేక రకాల ఆరోపణలు. వారికి ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆ టైంలో యుద్ధాలు, అలాగే ఏదైనా దేశ విచ్ఛిన్నానికి ఈ యొక్క కులాన్ని మతాన్ని అడ్డుపట్టుకొని పరిపాలిస్తున్నారు. ఇది చాలా అన్నట్టు ఈ రోజు ఏదైతే ఈ ఆంధ్ర